ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. డిసెంబర్ 12, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని ఎంత మాత్రమును త్రోసివేయరు. అలాగే ఆయన దగ్గర దుష్కార్యములు చేయువారిని ఆయన నిలవబెట్టడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, యోబు గారు మరి యథార్థవంతుడు, దేవుడు మెచ్చుకునే, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అయినప్పటికీ మరి ఆయన కష్టం ఎందుకు వచ్చింది, శోధన ఎందుకు వచ్చింది, సమస్తమును ఒక్క దినములోనే ఎందుకు కోల్పోయాడు, దేవుడు ఆయన ఎందుకు మత్తడానికి అనుమతించారు? యథార్థవంతుని త్రోసివేయని దేవుడు మరి యథార్థవర్తనుడు అనే యొక్క సాక్ష్యము పొందుకున్నటువంటి యోబుని ఎందుకు దేవుడు అంత కష్టంగా ఆ కష్టంలోనికి నడిపించారు? యోబుని పరీక్షించటానికి. ఈరోజు యథార్థతను మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనలను పరీక్షిస్తాడు. మన జీవితంలో దుష్కార్యములు ఉంటే, దేవునికి వ్యతిరేకమైనవంటే దేవుడు మనల్ని ఎంత మాత్రము నిలవబెట్టడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మనసును మనం ఎరిగిన వారమై ఉండి ఆయన మనసుకు తగినట్లుగా మనం జీవించినట్లయితే దేవుడు మరింత ఆశీర్వదించటానికి మన జీవితంలో శోధనను అనుమతిస్తారు, మన జీవితంలో శ్రమను అనుమతిస్తారు. శోధన వలన మనము సువర్ణంగా మారుతాము, శ్రమల వలన మనము మరింత బలపరచబడతాము, దేవునికి మరింత దగ్గర అవుతాము. యోబు గారు శోధింపబడ్డారు. శోధనకు ఆయన జీవితంలో అనుమతిని దేవుడిచ్చారు. అయినప్పటికీ ఒక్క దగ్గర కూడా ఆయన దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు. ఆయన యొక్క యథార్థతను కాపాడుకున్నారు. దేవుడు ఆయన మీద పెట్టినటువంటి గొప్ప నమ్మకాన్ని, ఆయన గురించి చెప్పినటువంటి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అపవాదిని ఓడించారు. దేవుణ్ణి గడిపించి దేవుని దగ్గరటువంటి మంచి మన్నను పొందుకొని మరింత రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవించి దేవుని యొక్క దృష్టిలో ఉన్నారు. ఈరోజు మనకొక ఆయన జీవితం పాఠంగా ఉంది. మనకు ఆయన ఒక మాదిరిగా ఉన్నారు. మన జీవితంలో కూడా ఎలాంటివి ఎదురైనా సరే మన యొక్క యథార్థతను, భక్తిని, నీతిని మర్చిపోకుండా, విడవకుండా దేవుని మీద ఆధారపడి బ్రతకాలని దేవుడిచ్చారు. దేవుడే తీసుకుంటారు. ఏది మా జీవితంలో దేవుడు అనుమతిస్తే దానిని మేము అనుభవిస్తాము అనే యొక్క విశ్వాసం, నమ్మకం, దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.